ఈరోజు లా కమిషన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయాలను సైమల్టేనియస్ ఎలక్షన్స్ పైన మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు సబ్మిట్ చేయడం జరిగింది. గతాన్ని తీసుకుంటే 1951 నుంచి 1967 వరకు, ఆ తర్వాత 1999 నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంతో సమానంగా, అంటే పార్లమెంటుకి ఆంధ్ర రాష్ట్రానికి రెంటికి కూడా ఒకే రకంగా మధ్యలో ఒక పీరియడ్కి తప్ప సైమల్టేనియస్గా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో పెద్దగా తేడా లేదు అన్నటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే ఖర్చు తగ్గుతూ ఉంది, కరప్షన్ తగ్గుతూ ఉంది, ఓటుకు నోటు కేసు లాంటి కేసులు రావు. ప్రతి సంవత్సరానికో ప్రతి 2 సంవత్సరాలకో ఏదో ఒక ఎలక్షన్ అంటూ వస్తే ఈ కరప్షన్ అన్నటువంటిది ఎక్కువైపోతుంది. అధికారుల్ని ఎలక్షన్ టైంలో ఉపయోగించుకుంటారు కాబట్టి అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అన్నిటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ కోసం ఉపయోగించుకోవడం అన్నటువంటిది అభివృద్ధి నిరోధకం అన్నటువంటి విషయాన్ని గుర్తించి లా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కరప్షను, ఖర్చుతో పాటు అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి రిపీటెడ్గా ఎన్నికలు జరిగినట్లయితే అది అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ లేకుంటే స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ జరిగినట్టయితే ఒక పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగించాలన్నటువంటి మ్యాండేట్ ప్రజలకు ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు మధ్యలో ఎలక్షన్ జరిగినట్టయితే కుంటుపడతాయి. కాబట్టి ఒకే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటివి సమంజసము అన్నటువంటి అభిప్రాయాన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేయడం జరిగింది. మేము లా కమిషన్ దగ్గర ఒక సందేహం కూడా వ్యక్తం చేశాం. అటు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభలో కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు దాన్ని మీరు ఏ రకంగా అడ్రస్ చేస్తారు? ఒకవేళ అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ డిసాల్వ్ చేయాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది అన్నప్పుడు లా కమిషన్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, ఒకవేళ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ముందుగా 5 సంవత్సరాల ముందుగా డిసాల్వ్ చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడితే రాజ్యసభకు ఏ రకంగా అయితే 6 సంవత్సరాలు పీరియడ్ ఉండి మధ్యలో ఖాళీ కానీ అయితే మిగతా పీరియడ్కి మాత్రమే ఎలక్షన్ జరుగుతుందో అదే రకంగా ఎలక్షన్ జరుగుతుంది అన్నటువంటి రికమెండేషన్ని వాళ్ళు ఇస్తామన్నటువంటి విషయాన్ని మా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా ఎఫ్పిటిపి అన్నటువంటి విషయాన్ని కూడా లా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా లా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కాపీ మేమేదైతే మా అభిప్రాయాలను వ్యక్తం చేశామో ఆ కాపీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు, ఈ యొక్క దేశానికి సంబంధించినంత వరకు అభివృద్ధి నిరోధకం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటి దాన్ని మేము సమర్థించడం జరిగింది. ఇది మా యొక్క పార్టీ అభిప్రాయం.
లెట్ మీ కంప్లీట్. ముందస్తు ఎన్నికలు అన్నటువంటిది ఇప్పుడు మన ముందుండేటటువంటి సమస్య కాదు. మనల్ని అడిగినటువంటి అభిప్రాయం సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంది అన్నటువంటిది లా కమిషన్ అడిగింది. ముందస్తు ఎన్నికల విషయం చర్చకే రాలేదు. అది ఇప్పుడున్నటువంటి సమస్య, మన ముందుండేటటువంటి సమస్య కాదు. రెంటికి, అసెంబ్లీకి, పార్లమెంట్కి రెంటికి కూడా సైమల్టేనియస్గా ఎలక్షన్ జరగాలి అన్నటువంటిదే దాని సమస్య. దాన్ని మేము అడ్రస్ చేయడం జరిగింది. మా అభిప్రాయం కూడా అదే. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. అన్ని రాష్ట్రాలు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరించి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయమని చెప్పి మేము లా కమిషన్కి సలహా ఇవ్వడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒప్పుకున్నట్లయితే ఇది సులభ సాధ్యం అవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి అందరి కూడా ఏకాభిప్రాయం తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎక్కడ? ఆంధ్రజ్యోతినా? నేను అనుకున్నా ఆంధ్రజ్యోతే ఈ ప్రశ్న వేస్తుందని నేను అనుకున్నా. నువ్వు కరెక్ట్గా నేను చెప్పింది టెలికాస్ట్ చేస్తాను, నేను చెప్పిన దాన్ని మీరు కరెక్ట్గా రాస్తారు ఆంధ్రజ్యోతిలో అని కానీ నువ్వు హామీ ఇస్తే తప్పకుండా నేను నీ యొక్క ప్రశ్నకి నేను జవాబు చెప్తా. డిప్యూటీ చైర్మన్ పోస్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి విలేకరు అడుగుతా ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రపక్షాలైనా కానీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టు చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కానీ దాని మిత్రపక్షాల అభ్యర్థులను కానీ బలపరచదు డిప్యూటీ చైర్మన్ పోస్టుకి. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తా ఉన్నాం. మా పార్టీ యొక్క విధి విధానాలు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్రానికి ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్నటువంటి విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు పదే పదే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఎటువంటి సపోర్టు ఇవ్వకూడదు. మా యొక్క విధి విధానాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకి అది విరుద్ధం. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కానీ వారి మిత్రపక్షాల క్యాండిడేట్ని కానీ మేము సపోర్టు చెయ్యము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో మా పార్టీ అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు కోర్టులో, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయలేదు. ఇంకా ఒక హోప్ ఉండింది, ఏదో ప్రత్యేక హోదా ఇస్తారు చంద్రబాబు నాయుడు. ఇంకొక విషయాన్ని నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఈ యొక్క దగుల్బాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు. ఈ యొక్క దగుల్బాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. కాబట్టి మేము ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. మేము మా యొక్క విధి విధానాలను మార్చుకోలేదు. మేము మొట్టమొదట 2014 నుంచి ఈ రోజు వరకు కూడా, రాష్ట్రం విడిపోయి నుంచి ఈ రోజు వరకు కూడా మా యొక్క విధి విధానాల్లో మార్పు లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముగ్గురు అనర్హత పిటిషన్లు కాదు,
రాష్ట్రంలో 23 మందికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఆ 23 మందిలో ఏదైతే నలుగురిని మంత్రులుగా చేశారో వారందరి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. నేను ఎందుకు దగుల్బాజీ ముఖ్యమంత్రి అని పదే పదే చెప్తున్నానంటే నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో అతి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, ఎటువంటి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దేశాన్ని తాకట్టు పెట్టి అమ్మగలిగినటువంటి క్యారెక్టర్లెస్ పర్సన్ ఎవరైనా ఉన్నాడని అంటే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ, రాష్ట్రంలో 23 మందే కాదు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో లా కమిషన్ ముందు లా కమిషన్కి రిప్రజెంట్ చేశాం. ఈ రకంగా రాజ్యాంగ నిబంధనలని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను అసెంబ్లీ స్పీకర్ మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు, తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిందిగా లా కమిషన్ని కూడా విజ్ఞప్తి చేశాం. మేము ఈ విషయాన్ని ఇంతటితో ఆపేది లేదు, ఇంకా కూడా చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని మీకు తెలియజేసుకుంటాము. ఈ విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. డిసడ్వాంటేజెస్ విషయంకి వస్తే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్లో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అన్నటువంటిది నేషనల్ పార్టీస్కి ప్రాధాన్యత పెరుగుతుంది, రీజనల్ పార్టీస్ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది, ఫెడరల్ స్ట్రక్చర్కి విఘాతం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మేము లా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాన్ని నివారించేదానికి తగినటువంటి చర్యలు తీసుకున్న తర్వాతనే వన్ కంట్రీ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నటువంటి దాన్ని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్కి విఘాతం కలగకుండా చేసేటటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరచాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక కంట్రీ ఒక సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే దగుల్బాజీ ముఖ్యమంత్రులు ఈ రకమైనటువంటి డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయలేరు. దాంట్లో అటువంటి చేసే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉండా, చంద్రబాబు నాయుడు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. 2003వ సంవత్సరంలో అనుకుంటా, మహాత్మా విను నువ్వు కూడా TV9లో టెలికాస్ట్ చేయాలా, 2003వ సంవత్సరంలో తిరుపతిలో పేలుడు సంభవించిన తర్వాత ఆ రోజు తను ముందస్తు ఎన్నికలు ఎందుకు కోరుకున్నాడు? ఆ రోజు రాష్ట్ర అసెంబ్లీని డిజాల్వ్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అటల్ బిహారీ వాజ్పేయి చేత పార్లమెంటును కూడా డిజాల్వ్ చేయించి తన స్వలాభం కోసం ఆ రోజు ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ఒక న్యాయం, ఈ రోజు ఒక న్యాయమా? అందుకే మిమ్మల్ని దగుల్బాజీ ముఖ్యమంత్రి అన్నటువంటిది. మీకు ఒక సిద్ధాంతం లేదు, ఏమీ లేదు, ఒక నైతిక విలువలు లేవు. మీకు ఏది ఆ పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉంటుందో మీరు ఆ విధి విధానాలను మాత్రమే పాటిస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అదే కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగావు. సింగపూర్ పర్యటన, తను ఏదైతే లక్షల కోట్లు ఆర్జించాడో ఆ సొమ్మునంతా నేను గతంలోనే చెప్తా వస్తున్నా. ఈ విదేశాలకు తరలించడం జరిగింది హవాలా ద్వారా. వివిధ దేశాల్లో ఆయన ఒక దేశాన్ని కూడా నమ్మడు. పోనీ నిజానికి ఇండియాలోనే ఎక్కడైనా బినామీ ప్రాపర్టీసో ఎక్కడైనా పెట్టుకుంటే అట్లీస్ట్ భారతదేశం అన్నా బాగుపడుతుంది, అది కూడా చేయడు. సింగపూర్లోనో డావోస్లోనో లేకుంటే ఇంకో కంట్రీలోనో మలేషియాలోనో ఎక్కడనో ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి తీసుకుపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి అవినీతితో సంపాదించినటువంటి ఈ ఆస్తినంతా కూడా దేశాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అలాగే ఈరోజు ఆయన ఒక డెలిగేషన్ సింగపూర్కి ఎందుకు వెళ్ళాడని అంటే అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, తను దోచుకున్నటువంటి సొమ్ముని భద్రపరుచుకునే దానికి మాత్రమే సింగపూర్ వెళ్ళాడు. అంతేకాకుండా
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ కూడా ఎందుకు వెళ్ళాడు సింగపూర్కి అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. వెళ్ళాడా లేదా మీరు తెలుసుకోవాలా. ఈ డెలిగేషన్లో పార్ట్ కాదు. ఆయన యొక్క ఉద్దేశం వేరే, ఆయనకి ఇచ్చినటువంటి మ్యాండేట్ వేరే, ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన ఎందుకు వెళ్ళాడు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జేఈఓకి ఎందుకండి సింగపూర్లో పని? నాకు తెలియక అడుగుతా. కాబట్టి వీటన్నిటిపైన మా పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా విచారణ చేయిస్తాం, దోషులను శిక్షిస్తాం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి దుర్మార్గుడు, అవినీతిపరుడు, దేశాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి తప్పకుండా జైలుకు పోతాడన్నటువంటి విషయంలో సందేహమే లేదన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క అభిప్రాయాలను చెప్పాం, ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించమని చెప్పాం. దానిలో ఉన్నటువంటి ప్రయోజనాలు, దానిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ అన్నిటినీ కూడా వివరించాం. ఆ సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేయమని చెప్పాం. ఇది తప్పకుండా లా కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఏదైతే రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా దానిపైన వర్కౌట్ చేసి, ఇది దేశానికి మంచిది కాబట్టి, అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా సహకరించి ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సహకరిస్తే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. Yes, we have supported simultaneous elections for various reasons. We don't consider this as a proposal that has come from a particular political party. In the interest of the country, in the interest of development of this country, for optimal utilization of manpower and optimal utilization of bureaucracy, one country, one election is definitely advisable, provided there is a consensus among the political parties, and if all the political parties agree on various issues we have pointed out. In fact, we have pointed out both advantages and disadvantages in simultaneous elections. The disadvantages what have been highlighted by our YSR Congress party, if at all they are addressed properly by the constitutional authorities and also by the political parties, definitely it is advantageous to the country, and it will save money, it will save manpower, it will optimal utilization of infrastructure is possible, and the rampant corruption, if at all elections come once in 2 years, once in 3 years for various assemblies or parliament or for by-election, whatever may be, or local body elections, if that can be avoided, the development plank on which the political parties fight the elections and the manifesto they release can be implemented by all the political parties in their true letter and spirit. So your support is conditional, or you want that your point should be added? We have made our point very clear. We have highlighted both advantages and disadvantages, and these disadvantages are to be addressed, and once the disadvantages are addressed, we definitely support one country, one election. And our stand is very clear. We are for one country, one election. And particularly the defections, the anti-defection law has to be amended, and the anti-defection law is being misutilized or misused both by the central government as well as by various state governments in their own personal interest. Therefore, and suitable amendments have to be brought in anti-defection law so that the powers that are vested with the Speaker should be divested, and the Election Commission of India or some other authority must be vested with the power of disposing of the disqualification petitions. This is our stand. In fact, the 23 of our MLAs
who have been elected on YSR Congress Party ticket have defected to Telugu Desam Party, and Telugu Desam Party has paid to each of the MLA who has defected to Telugu Desam Party from our party has been paid 20 to 25 crores per MLA. And this is the corruption what is being resorted to by the ruling dispensation in Andhra Pradesh. This has been highlighted, and this can be prevented only by way of one country and one election. And I have no hesitation to say, I am repeating it, I have no hesitation to say, to call this Andhra Pradesh Chief Minister as a cheater and betrayer of the highest order, cheater of the highest order, fraudster of the highest order, because he has violated, blatantly violated the provisions of the Constitution and particularly anti-defection law. Thank you very much. Even in the case of MPs also, the ruling party at the center, that is BJP, is squarely responsible for not taking decisions on the disqualification petitions what have been filed by YSR Congress Party. In fact, four of our MPs have defected to Telugu Desam Party and TRS, one to TRS and 3 or 4 to Telugu Desam Party, and no action has been taken by the Speaker of the Parliament, and we have made several representations, and the ruling dispensation at the center, none other than BJP, has become a silent spectator for this blatant violation of the constitutional provisions. We squarely deny them. సార్ మీరు మోదీకి మద్దతు ఇచ్చారు ఈ విషయంలో సైమల్టేనియస్ అని టీడీపీ ప్రచారం చేస్తుంది. దీని మీద అడిక్వేట్గా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకే నేను దగుల్బాజీ ముఖ్యమంత్రి అన్నది, అందుకే ఇతను ఒక చీటరు అన్నది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఫ్రాడ్స్టర్ అన్నది అందుకే. తను నిజంగా చిత్తశుద్ధిగానుంటే 2003లో ఎందుకు ముందస్తు ఎన్నికలు కోరుకున్నాడు? 6 నెలల ముందుగానే అసెంబ్లీ ఎందుకు డిజాల్వ్ చేశాడు? ఎందుకు వాజ్పేయి గారిని 6 నెలలు ముందుగా ప్రధానమంత్రి పదవి నుంచి పీకేయించేశాడు? ఒక్కసారి తన మనస్సాక్షిని అడగండి. నిజంగా ఇతను ఫ్రాడ్స్టర్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ కాదా? ఇతనికి నైతిక విలువలు ఉన్నాయా అన్నటువంటిది అతనే ప్రశ్నించుకోవాలి. మా విధి విధానాలు స్పష్టంగా ఉన్నాయి. మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడు కూడా విధి విధానాలు మార్చరు. ఒక మాట చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఆయన మార్పు అనేటటువంటిది ఉండదు. ఆ రోజు ఒకటే, ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటున్నాం, ఈ రోజు కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నాం. అది బీజేపీ కాదు కదా, బీజేపీ ఆ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని తెలిసిన తర్వాత బీజేపీని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఓపెన్గా ఆంధ్రజ్యోతి విలేకరు అడిగితే నేనే చెప్తున్నా. బహుశా అతను టెలికాస్ట్ చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేను టెలికాస్ట్ చేయడం అనుకుంటా. ఎందుకనంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండే న్యూస్ని ఏది కూడా ఆంధ్రజ్యోతి టెలికాస్ట్ చేయదు, ప్రచురించదు అన్నటువంటిది నా నమ్మకం. నా నమ్మకాన్ని వమ్ము చేస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నా. మీరు చంద్రబాబు లాగా మీరు కూడా ఆలోచించకూడదు. అతనికి చంద్రబాబుకి ఈ మధ్యకాలంలో మైండ్ ఇక్కడి నుంచి అరికాళ్ళలోకి వెళ్ళిపోయింది. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం అన్నటువంటిది మన దురదృష్టకరం. ఆ వ్యక్తి ఏదో చెప్పాడు, మోడీకి సపోర్ట్ చేస్తున్నామని అనేది. ఇది మోడీ ప్రపోజల్. మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపోజల్ మీద మేము రెస్పాండ్ కాలే. ఈ యొక్క దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక కంట్రీ ఒక ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్ అన్నటువంటి దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. అతనికి ఏదైనా మతి భ్రమించినట్లయితే చంద్రబాబు నాయుడికి నేను చెప్పలేను. ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు రాజ్యాంగం ప్రకారం. ఇమ్మీడియట్గా రాష్ట్రపతి గారిని, గవర్నర్ గారిని ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా తొలగించాలన్నటువంటిది మీ యొక్క వర్షన్ కరెక్ట్ అయితే నేను ఇంకొకసారి అభ్యర్థిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.